తెలుగువారి బాపుబొమ్మ అనగానే గుర్తుకొచ్చే పేరు మిస్టర్ పల్లాం హీరోయిన్ ఆమని గారు. సెబాస్టియన్ బ్రదర్స్ అనే ఫోటోగ్రాఫర్స్ సరదాగా తీసిన ఫోటోలతో మంజుల అనే కన్నడ అమ్మాయి తమిళ హీరోయిన్ మీనాక్షిగా మారి ఇళయరాజా గారి తమ్ముడు గంగై అమరన్ దర్శకత్వంలో పోదయ కాట్రు సినిమాలో నటించారు. కట్ చేస్తే ఆమె నటించిన ఏ సినిమా విడుదల కాకముందే ప్రముఖ తెలుగు దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు జంబలెక్కడ పంబ అనే చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఆమని అనే పేరు పెట్టారు. ఆమని అంటే ప్రకృతి అని కూడా తెలియకుండానే తన పేరు ఆమణిగా మార్చుకున్నారు ఆమె. కన్నడలో మంజులగా పుట్టి తమిళంలో మీనాక్షిగా మారి తెలుగు చిత్రసీమకి ఆమణి అయ్యారు ఆమె. ఈవివి గారు, బాపు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు వంటి దిగ్గజ దర్శకులతో పనిచేస్తూ ఏడాదికి 10 సినిమాల్లో నటించేవారు ఆమె. అంతగా బిజీగా ఉన్న ఏ నటైనా పెళ్ళికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అటువంటిది సడన్గా ఆమె పెళ్లి చేసుకొని బ్రేక్ తీసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీసింది. తర్వాత హరికృష్ణ హీరోగా నటించిన స్వామి, చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన ఆ నలుగురు సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారు ఆమని. మళ్ళీ బ్రేక్. కట్ చేస్తే ఆమని తన 3వ ఇన్నింగ్స్లో మహేష్ బాబు, నాని, కార్తికేయ, రామ్, శర్వానంద్, అఖిల్ వంటి యంగ్ హీరోలకు మదర్గా, అక్కగా, వదినగా నటిస్తూ ఫుల్ బిజీ అయ్యాను అంటూ నవ్వుతూ చెప్పారు. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్, సినిమాస్ అనే తేడా లేకుండా ఫుల్ బిజీగా ఉన్నారామె. ప్రస్తుతం సూర్య దర్శకత్వంలో శశి నిర్మించిన నారి సినిమాతో మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారామె.